కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ ఏ చైత్రవర్షిని ఆధ్వర్యంలో జరిగింది. నియోజకవర్గం నుండి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు సమర్పించారు. పాత బస్టాండ్ వద్ద గల మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు ఇచ్చారు. అయితే ఇన్నాళ్ళు నిర్వహించిన చోటు కాకుండా ఈసారి చాలా ఇరుకుగా ఉన్న చోట గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు పిఠాపురంలో పాడా పీజీఆర్ఎస్ కార్యక్రమం అని చెప్పేసి ప్రభుత్వం వారు ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర దర్పం ఆఫీసు పక్కన నిర్వహించడం జరిగింది. ఇది పాడా అనేది ప్రజలకి తెలియని పరిస్థితి. పీజీఆర్ఎస్ అంటే గతంలో కలెక్టర్ గారు సన్మోహన్ సగలి గారు వచ్చి అంబేద్కర్ భవన్లో నిర్వహించి ప్రజల యొక్క సమస్యల మీద అర్జీలు సేకరించడం, కొన్ని సమస్యల పరిష్కారం చేయడం జరిగేది. కానీ ఈ పాడా పీజీఆర్ఎస్ అనేది ఇది ప్రజలకు తెలియని పరిస్థితి. అధికారులు ఇప్పుడు వెళ్ళి ప్రజా సంఘాలకు వెళ్ళి అడిగితే మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది పేపర్ ఎంతమంది పిఠాపురం పట్టణంలో కానీ రూరల్ గ్రామంలో కానీ ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఎంతమంది పేపర్ చూస్తారనేది మా సమాచారం తెలియజేయాలని చెప్పేసి అధికారులు అడిగాం. ఇక మీదట మేము వారం ఇక్కడే ఉంటామండి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తాం మేము పీడీగా అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఒక్కసారి పరిశీలన చేస్తే మాత్రం గదిలో సుమారు 15 మంది 20 మంది పట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే గదిల్లో కూడా ఆఫీసర్లు కూడా చాలా ఇరుగ్గానే కొంతమంది ఆఫీసర్లు నుంచొని కూడా ఈ పని చేయవలసిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇదేంటంటే మనం ఈ ప్రజా సంఘాలకు ఏం చెప్తామంటే విశాలమైన గదులు ఉండాలండి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికే గేటు దగ్గర గుంపులుగా ఉండకూడదు, ఒక లైన్ క్రమం పద్ధతి పాటించండి, తర్వాత ఇక్కడ ఒకళ్ళు కూర్చుండే పరిస్థితి లేదు అని చెప్పేసి మేము ఇటువంటి ఇరుగదుల్లో ప్రజా సమస్యల వేదిక అనేది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అధికారులకు కూడా ముందస్తు సమాచారం ఇచ్చి ప్రజలు ఏ సమస్యల మీద అర్జీ తీసుకుంటారో, ఏ సమస్యలు పరిష్కరిస్తారో, ఏ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో అనేది వివరంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి పత్రికా మీడియా ముఖ్యంగా తెలియజేసి ఇటువంటి సమస్యలు పెట్టడం మాకు ఆనందకాయమే. అదే కాదు పెట్టడం కాదు, సమస్యలు కూడా పరిష్కారం చేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులు కూడా కోరటం జరుగుతుంది. తర్వాత భర్త వికలాంగుడు అయితే భర్తకి ఏమాత్రం ఇదేంటంటే పెన్షన్ మాత్రం సౌకర్యం ఇక్కడికి అర్జీ ఇవ్వడానికి వచ్చారు కాబట్టి ఆ అర్జీలు మాకు ఆన్లైన్లో అవ్వడం లేదు, పెన్షన్ మాత్రం ఇక్కడికి మాకు విజిబిలిటీ లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి పీజీఆర్ఎస్ అంటే ఏంటి కార్యక్రమం అని మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఎందుకు పెట్టారు ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు పలానా సమస్య మేము తీసుకుంటాం అని చెప్పేసి మీరు బోర్డులు పెట్టండి, ప్రకటన చేయండి, పత్రిక ప్రకటన మీడియా ముఖంగా ఇవ్వండి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అధికారులు పీజీఎస్ఆర్ అనే కార్యక్రమం పెట్టారు కాబట్టి ఇది ఎందుకనేది ప్రతి ఒక్క సమస్య కూడా మీరు సేకరణ వినతిపత్రంలో రూపంలో తీసుకోవాలి, దీని సమస్యల పరిష్కారం తెలియజేయాలని చెప్పి మేము తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో ఎటువంటి సమాచారం ముందస్తు సమాచారం ప్రజలకు ఇవ్వకుండా ఈ కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేసి ఒక ఇరుకు ప్రదేశంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అధికారుల కంటే ఆ పార్టీ యొక్క నాయకులు అడవడి ఎక్కువ కనపడతా ఉంది. ఏదైనా విషయం అడిగితే అధికారుల కంటే ముందు పార్టీ నాయకులే సమాధానం చెప్తా ఉన్నారు. సమాచారం ఈ ముందస్తు సమాచారం ప్రజలకు అందించారని మేము అడుగుతుంటే మేము జనసేన కార్యకర్తలుగా ప్రజల్లో తీసుకెళ్తామని అంటున్నారు. ఇక్కడ పరిష్కరించవలసింది పార్టీ నాయకుల అధికారుల అని అడుగుతా ఉన్నాం. మేము అడిగేది అధికారులను అడుగుతున్నాం, ముందస్తు సమాచారం ప్రజలకు తెలియపరిచారా, ప్రజా సమస్యల మీద ప్రజలు వస్తారు కదా, ఇది అధికారులకి ఏర్పాటు చేసుకున్నారా లేదంటే ప్రజల గురించి ప్రజా సమస్యల మీద ఏర్పాటు చేశారని అడుగుతుంటే ఈ జనసేన కార్యకర్తలు అందరూ వచ్చేసేసి ఏర్పాటు చేసి ఇక్కడ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇది అధికారులు రెస్పాన్సిబిలిటీ, నాయకులు ఎవరు ఇక్కడ ఈ అధికారులతో కూడా సమానంగా ఇదైపోయి సమాధానం చెప్తుంటే ఇక్కడ అధికారులు చెప్పాలో పార్టీ నాయకులు చెప్పాలో ఇక్కడ అర్జీదారులు తర్జన పడతా ఉన్నారు. కాబట్టి ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఏర్పాటు చేయాలి. ఇది అధికారులు రెస్పాన్సిబిలిటీ కనుక అధికారి పద్ధతిలోనే జరగాలి. ఇక్కడ విశాలంగా ప్రజలు వచ్చి తమ సమస్యలను స్వచ్ఛందంగా తెలుపుకోవడానికి అవకాశం కల్పించాలని మేము ప్రజా సంఘాలుగా అధికారులను కోరుతా ఉన్నాం.